హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ తెలుగు జీవికి. ఈ రోజు ఈ వీడియోలో మోస్ట్ పవర్ఫుల్ స్వింగ్ ట్రేడింగ్ సెటప్స్ మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఒకటి, రెండు, మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్, ఒకదానికి మించి ఒకటి. ఇండికేటర్స్ బేస్డ్ కావచ్చు, ప్రైస్ యాక్షన్స్ బేస్డ్ కావచ్చు, రెండిట్లో కామన్ పాయింట్ అండి, బ్యూటిఫుల్ పాయింట్. ప్యూర్లీ డిపెండింగ్ అపాన్ లెవెల్స్ అండి. ప్రైస్ యాక్షన్ లెవెల్స్ తో పాటు డైరెక్షన్ ఐడెంటిఫై చేసి స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేయొచ్చండి. ఎంత లేదన్నా 1:2, 1:3, 1:4 క్యాప్చర్ చేయొచ్చు. అంటే ఎంట్రీ దొరికింది అంటే ఎంతో కొంత మూమెంట్ ఇచ్చేలా మనం ప్లాన్ చేయొచ్చు. పవర్ఫుల్ స్వింగ్ ట్రేడింగ్ సెటప్ అండి. మార్కెట్ లో వెదర్ ద చార్ట్, వెదర్ దిస్ స్టాక్ ఈస్ పర్ఫార్మింగ్ బుల్లిష్ ఆర్ బేరిష్ అని ఎలా తెలుసుకోవాలి? నార్మల్ మూవింగ్ యావరేజ్, సింపుల్ మూవింగ్ యావరేజ్ చేసుకొని, కాకపోతే 9 కాదండి, బై డిఫాల్ట్ ఇది 9 వస్తుంది. మనం దీన్ని 44 చేస్తున్నాను. సింపుల్ గా 44 చేశాను అంటే దీని ఎబో ఉంటే బుల్లిష్ అని, దీని బిలో ఉంటే బేరిష్ అని అనుకోవడానికి కొంచెం బాగుంటదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మార్కెట్ ఎబో మూవింగ్ యావరేజ్ ఉండి వెళ్తూ 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 మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళడం. సపోర్ట్ తీసుకొని ప్రీవియస్ గా చాలా సార్లు చూడండి, సపోర్ట్ తీసుకొని అంటే ఇన్ని సపోర్ట్స్ ఉన్నాయి కదా, మరి ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇక్కడ చూడండి, సపోర్ట్ తీసుకొని బ్రేక్ డౌన్ అయింది, మళ్ళీ రివర్సల్ వచ్చి మళ్ళీ మంచి ప్రీవియస్ లెవెల్స్ బ్రేక్అవుట్ అయ్యాక ర్యాలీ అయింది. అంటే ఇంతలా ఫాలింగ్ మార్కెట్ లో కూడా ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేయొచ్చండి. లైక్ సే స్టాక్స్ లోకి వెళ్దాం. ఫర్ టైమింగ్ ఏదైనా ఒక స్టాక్ లోకి వెళ్తే వోల్టాస్ అనే స్టాక్ ఉన్నదండి. వోల్టాస్ అనే స్టాక్ లో కూడా ఇక్కడ చూడండి, మార్కెట్ పెరుగుతూ బ్రేక్అవుట్ అయి ఈ SMA 44 ని బ్రేక్అవుట్ అయి పెరుగుతూ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ లో అనుకుంటా చూడండి వచ్చి సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తుందండి. ఇక్కడ కూడా మనం చూడాల్సింది ఏంటిదంటే, ఈ లెవెల్ ప్రీవియస్లీ అప్పటి వరకు చేసిన హైని బ్రేక్అవుట్ చేసి ఎంత బ్యూటిఫుల్ గా వెళ్ళిందండి. ఇలా ప్లాన్ చేసుకోవాలి. రిస్క్ రివార్డ్ కూడా చాలా బాగుంటదండి. ఎంత లేదన్నా మోర్ దాన్ 1:2, 346 పాయింట్స్ విత్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1100 అంటే మోర్ దాన్ ఒక 20-30% వరకు క్యాప్చర్ చేసినట్టే కదా. 1155 ఆ టైంలో ఎంటర్ అయ్యి 1500 వరకు అప్రిషియేట్ అయింది. అంటే మార్కెట్ లో పైనే ఉన్నా కూడా SMA దగ్గరికి పుల్ బ్యాక్ వచ్చి సపోర్ట్ తీసుకొని అప్పటి వరకు ఉన్న ప్రీవియస్ హడిల్ ఏదైతే ఉందో ఆ హడిల్ బ్రేక్ అయితే మంచి మూమెంట్ వస్తుంది. ఇంకోటి ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ IEX ఉన్నది. IEX లో కూడా మార్కెట్ చూడండి, పెరిగే సమయంలో చూడండి, బ్రేక్అవుట్ అయిన సమయంలో చూడండి, ఇక్కడ చూడండి మంచి బ్యూటిఫుల్ అండి. బ్రేక్అవుట్ అయ్యి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది, మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. ఎంత బ్యూటిఫుల్ ఉందండి. ప్రతి సపోర్ట్ దగ్గర కూడా ప్రీవియస్ లెవెల్ బ్రేక్ అవుతుందో చూడండి. ఇక్కడ చూడండి మంచి రెక్టాంగిల్ జోన్ ఒకటి వేస్తున్నాను. ఇక్కడ నుంచి కూడా ఫామ్ అయిన జోన్ ఇది. ఇదంతా కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకోవచ్చా? ఎందుకు అంటున్నానంటే, సపోర్ట్ తీసుకున్నప్పుడు ప్రీవియస్ హడిల్స్ బ్రేక్ అయితే మంచి మూమెంట్ చూస్తామండి. సపోర్ట్ తీసుకున్నప్పుడు ప్రీవియస్ హడిల్స్ బ్రేక్ అయి మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తుంది. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూసారా? ఇలాంటి థింగ్స్ మనం ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వోల్టాస్ లో కూడా చాలా సార్లు సపోర్ట్ తీసుకుంది మార్కెట్. ఇక్కడ కూడా చూడండి, సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు ప్రీవియస్ లెవెల్ బ్రేక్ అవుతున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. మనకు రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవుతుందా లేదా, బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళింది. ఇలాంటి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ అండి. ఇంకా చూడండి ఇక్కడ కూడా చూడండి, ఒక హై చేసింది, సపోర్ట్ తీసుకుంది, కానీ అప్పటి వరకు ఉన్న హైని బ్రేక్అవుట్ చేయలేదు. మార్కెట్ చూడండి, ఈ బ్లాక్ కలర్ లైన్ ఉంది కదా, నేను ఇక్కడ పెడుతున్నాను. అప్పటి వరకు చేసిన హై వచ్చి సపోర్ట్ తీసుకొని మళ్ళీ దాన్ని బ్రేక్ అయితే కదా మనం ఎంటర్ అయ్యేది, లేకపోతే మనం ఎంటర్ కాము కదా. మార్కెట్ చూడండి, అక్కడ నుంచి డైరెక్ట్ డౌన్ ఫాల్ కొట్టేసింది. అంటే ఎంటర్ అవ్వడానికి లెవెల్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, లెవెల్, ప్రైస్ యాక్షన్ లెవెల్ ఇంపార్టెంట్ అండి. ఇండికేటర్ సహాయంతో సపోర్ట్ తీసుకొని పుల్ బ్యాక్ లో సపోర్ట్ తీసుకొని అప్పటి వరకు ఉన్న లెవెల్ ని బ్రేక్అవుట్ చేస్తే, స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇస్తే మంచి మూమెంట్ వస్తుందండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ IEX చూసాం కదా. సేమ్ అలాగే విప్రోలో కూడా చూద్దామండి. విప్రో రీసెంట్ టైమ్స్ లోనే అండి చాలా మంచిగా పర్ఫార్మ్ అయింది. విప్రో ఎన్నో సార్లు సపోర్ట్ తీసుకుంటూ ఇంత ఫాలింగ్ మార్కెట్ లో కూడా విప్రో ఈజ్ ఎట్ ఆల్ టైమ్ హై లెవెల్స్, నియర్లీ ఆల్ టైమ్ హై లెవెల్స్ దగ్గర ఉంది. చూడండి, ప్రీవియస్ డేస్ లో కూడా విప్రో బ్రేక్అవుట్ అయి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం, బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ బ్రేక్ డౌన్ అయి కిందికి రావడం, ఎన్నో సార్లు సపోర్ట్ తీసుకొని పెరగడం, అదే బ్రేక్ డౌన్ అయితే రెసిస్టెన్స్ యాక్ట్ అవ్వడం. చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇది. ఇలాంటి సెటప్స్ అండి. చూడండి, సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి అదే సపోర్ట్ బ్రేక్ డౌన్ అయి రెసిస్టెన్స్ యాక్ట్ అయి కింద పడుతుంది మార్కెట్. చూసారా, ఈ లైన్ అనేది ఎంత
ఎంతలా యాక్ట్ అవుతుందో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా. SMA 44 గుర్తు పెట్టుకోండి. ఇంకా ఇంకా స్ట్రాంగ్ కావాలండి. దీంట్లో మనం మల్టిపుల్ టైమ్ సపోర్ట్ తీసుకుంటుంది, ఇన్నిసార్లు సపోర్ట్ తీసుకుంటుంది, ఏది వ్యాలిడ్ అని నమ్మాలి, సడన్ గా బ్రేక్ డౌన్ అయితే ఎలా, ఏ సపోర్ట్ ని మనం చూడాలి. నెంబర్ 2 అడ్వాన్స్ లెవెల్ కి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. ఇక్కడ అడ్వాన్స్ లెవెల్లో ఓవరాల్ మూమెంట్ ని లాంగర్ టైం ఫ్రేమ్ లో ఐడెంటిఫై చేయడానికి నేను ఇంకొక SMA యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకొక SMA ద లెవెల్ 200 అండి. చాలా మందికి తెలుసు ఓవరాల్ మూమెంటం ఎటు సైడ్ ఉన్నది ఏంటిది అని ఐడెంటిఫై చేయడానికి కూడా లాంగర్ టైం ఫ్రేమ్ లో ఇప్పుడు మార్కెట్ ఫాలింగ్ లో కూడా 200 బ్రేక్ డౌన్ అయింది, 200 రెసిస్టెన్స్ యాక్ట్ అవుతుంది, నిఫ్టీ ఫాల్ అవుతుంది అని వింటూనే ఉన్నాం కదా. అలాంటి 200 అనే లెవెల్ ఇక్కడ ఇస్తున్నానండి. ఇచ్చి దీనికి కలర్ కూడా చేంజ్ చేద్దాం. మళ్ళీ బ్లూ కలర్ కాకుండా లైక్ సే బ్లాక్ ఆర్ రెడ్ యూజ్ చేయండి. యూజ్ చేసి కొంచెం థిక్నెస్ పెంచండి. ఇక్కడ ఎప్పుడైతే బ్లాక్ కలర్ మూవింగ్ యావరేజ్ ని 200 మూవింగ్ యావరేజ్ ని బ్లూ కలర్ లైన్ కొట్టేసి ఉండాలండి. బ్లూ కలర్ లైన్ కొట్టేసి ఉండాలి. ఇక్కడ చూడండి 2023లో బ్లాక్ కలర్ మూవింగ్ యావరేజ్ ని బ్లూ కలర్ లైన్ కొట్టేసి ఉంది. ప్రైస్ ఇంకా పైన ఉంది. కరెక్ట్. 2023 జూన్ లో వెళ్తూ వెళ్తూ కూడా మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చి సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళడం, సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం, బ్రేక్ డౌన్ అయింది. మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ యాక్టే కిందకి వచ్చేసింది. అంటే ఇంకా మంచి మంచి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ అండి. లైక్ సే ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా 2023 జూన్ లోనే చూడండి ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. అంటే బ్లాక్ కలర్ మూవింగ్ యావరేజ్ 200 మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఉంది, 44 మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఉంది, ప్రైస్ ఏమో ఇక్కడ ఉంది. ఆ సమయంలో మార్కెట్ బ్యాక్ వచ్చి ఒక్కసారి క్రాస్ ఓవర్ జరిగిందండి. క్రాస్ ఓవర్ జరిగింది కదా, ఇక్కడ క్రాస్ ఓవర్ అనేది జరిగిపోయింది. ఈ పార్ట్ లో క్రాస్ ఓవర్ జరిగింది. క్రాస్ ఓవర్ జరిగాక ప్రైస్ వచ్చి 44 SMA దగ్గర సపోర్ట్ తీసుకుంటూ మార్కెట్ పైకి వెళ్ళడం ఎంత బ్యూటిఫుల్ ఉందండి. అంటే ఇక్కడ కూడా అలా వెళ్తూ వెళ్తూ కూడా ప్రీవియస్లీ ఉన్న లెవెల్స్ బ్రేక్ అవుతూ, ప్రీవియస్లీ ఉన్న లెవెల్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు మూమెంటం చూడండి. ఇక్కడ లాంగ్ పొజిషన్ ప్లాన్ చేయండి విత్ వెరీ మినిమం స్టాప్ లాస్ తోటి. ఇచ్చిందా లేదా 1:1, 1:2 ఎంత క్లియర్ గా ఇచ్చింది, ఆల్మోస్ట్ ఇచ్చిందండి. అంటే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నజారా టెక్నాలజీస్ ఉన్నదండి. నజారా టెక్నాలజీస్ లో కూడా ఇన్ ద మంత్ ఆఫ్ 2033 లో డౌన్ సైడ్ ఉండి 2023 క్రాస్ ఓవర్ జరిగింది కదా. ఇక్కడ క్రాస్ ఓవర్ జరగడం ఇంపార్టెంట్ కాదు, మనకు కావాల్సింది బ్యాక్ వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం. దాంతో పాటు అప్పటి వరకు ఉన్న లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఎంత మంచి మూమెంట్ అండి ఇది. లాంగ్ పొజిషన్ ప్లాన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ క్రాస్ ఓవర్ మీద కొంచెం పుల్ బ్యాక్ రావాలి, ఆ పుల్ బ్యాక్ సపోర్ట్ గా యాక్ట్ అవ్వాలి, యాక్ట్ అవుతూ ప్రీవియస్లీ ఉన్న హడిల్ బ్రేక్ అవ్వాలి. ఎంత మంచిగా ఉందండి ఇది. 3 డిఫరెంట్ కన్ఫర్మేషన్స్ అండి. క్రాస్ ఓవర్ ఒకటి, సపోర్ట్ ఒకటి, రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వడం ఒకటి. ఎంత బ్యూటిఫుల్ అండి. 730 లెవెల్స్ లో ఎంటర్ అయ్యి 920, 922 దగ్గర ఎగ్జిట్ అవుతున్నాం అంటే మోర్ దాన్ ఎంత పర్సెంట్ అండి ఇది. పర్సెంట్ కూడా చూస్తే మంచి మూమెంట్ ఇస్తుందండి. మంచి మూమెంట్ అయితే ఇస్తుంది. 25%, ఆల్మోస్ట్ 25% మూమెంట్ ఇచ్చింది. ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ లైక్ సే రీసెంట్ టైమ్స్ లో ఐటీ స్టాక్స్ అండి. ఐటీ స్టాక్స్ చాలా బాగా అప్రిషియేట్ అవుతున్నాయి కదా. 2024 లో కూడా 25 లో కూడా మంచి ఆల్ టైమ్ హైలో ఉన్నాయి ఐటీ స్టాక్స్ అయితే. లిటరల్లీ 2024 ఇక్కడ చూడండి మార్కెట్ క్రాస్ ఓవర్ అయిన తర్వాత, క్రాస్ ఓవర్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, అప్పటి వరకు ఉన్న లెవెల్ క్రాస్ ఓవర్ అయిన తర్వాత మార్కెట్ సపోర్ట్ తీసుకుంటూ ఇక్కడ చూడండి, ఇక్కడంతా పిచ్చిగా ఉన్నది మార్కెట్. అంటే మంచి బ్రేక్అవుట్ జరగలేదు. ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చింది, మళ్ళీ బ్రేక్ డౌన్ అయింది, పైకి వెళ్ళింది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తూ, మళ్ళీ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తూ ఎంత మంచి మూమెంట్ అండి. ఇలాంటి లెవెల్స్ కావాలండి. ఇలాంటి లెవెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చూడండి, ఇది ఒక స్ట్రాంగ్ హడిల్ కదా, దీన్ని ఎంతలా బ్రేక్ చేసిందండి. సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం. ఇక్కడ ప్లాన్ చేయండి లాంగ్ పొజిషన్. ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి. విత్ వెరీ క్యాండిల్ లో స్టాప్ లాస్ ఆర్ సపోర్ట్ కింద స్టాప్ లాస్ పెట్టినా కూడా 1:1, 1:2 ప్లాన్ చేయొచ్చు ఈజీగా. సో ఇదండి, ఇలా ప్లాన్ చేయాలి. ప్రైస్ యాక్షన్ లెవెల్ తో పాటు ఇండికేటర్ కన్ఫర్మేషన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. లేదు ఓన్లీ ప్రైస్ యాక్షన్స్ మేము ఫాలో అవుతాం అనుకుంటే కూడా ఎలా ఫాలో అవ్వాలనేది చెప్తానండి. గోల్డ్ ఉన్నదండి ఫర్ ఎగ్జాంపుల్, చాలా బ్యూటిఫుల్ ఉంది గోల్డ్ చార్ట్ అయితే. గోల్డ్ ఫ్యూచర్స్ లోకి వెళ్తున్నాను. గోల్డ్ లో ఎంతో కాలం నుంచి ఈ ఇండికేటర్స్ ఏవి వాడకున్నా కూడా ఎంతో కాలం నుంచి ఎలా ఫామ్ అవుతుంది. రెసిస్టెన్స్ తీసుకొని
అదే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యి సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తూ మళ్ళీ ఒక కొత్త రెసిస్టెన్స్ ఆల్ టైమ్ హై ఫామ్ చేసి మళ్ళీ రెసిస్టెన్స్ ఫామ్ చేసి అదే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యి సపోర్ట్ తీసుకుంటూ మళ్ళీ సపోర్ట్ తీసుకుంటూ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళింది, కొత్త రెసిస్టెన్స్ ఫామ్ చేసింది, రెసిస్టెన్స్ సప్లై అనుకున్న సప్లై బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఎంత బ్యూటిఫుల్ ఉంది. వేర్ ద రెసిస్టెన్సెస్ ఆర్ యాక్టింగ్ యాజ్ సపోర్ట్ విత్ బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మార్కెట్ రైజ్ అవుతుంది అన్న ఐడెంటిఫికేషన్ చూసారా? మార్కెట్ లో చూడండి, మార్కెట్ మళ్ళీ సపోర్ట్ తీసుకున్నప్పుడు బ్యూటిఫుల్ హ్యామర్ చేసినప్పుడు ఎంత ర్యాలీ వచ్చిందండి. ఇంతే వస్తుంది, ఖచ్చితంగా ఇంత వస్తుంది అని మనం చెప్పలేము, కానీ మూమెంటం వస్తుందండి. ప్రీవియస్లీ రెసిస్టెన్స్ నౌ యాక్టింగ్ యాజ్ సపోర్ట్ విత్ బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ మార్కెట్ లో మూమెంటం అండి. లిటరలీ గుడ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ బీస్ క్యాప్చర్ చేసామండి. స్టిల్ వీఆర్ హోల్డింగ్. అంటే ఇంతలా కాన్ఫిడెన్స్ రావడానికి మినిమం 2 to 3 కన్ఫర్మేషన్స్ అండి. లైక్ సే టీసీఎస్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అండి. టీసీఎస్ లో కూడా చాలా సార్లు నేను మాట్లాడాను. ఇన్ ద మంత్ ఆఫ్ 2024 జూన్ ఆ సమయంలో మంచిగా బ్యూటిఫుల్ సపోర్ట్ తీసుకున్నదండి. అంటే రెసిస్టెన్స్ యాక్ట్ అయ్యి ప్రీవియస్లీ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యి సపోర్ట్ తీసుకుంటూ మార్కెట్ ఎంతలా మూమెంట్ వచ్చింది చూసారా? విత్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ అండి. అంటే ఇండికేటర్స్ వాడకుండా ఇలా ప్రైస్ యాక్షన్ వాడి చేసుకోవచ్చు, లేదంటే 44 SMA యూస్ చేసుకోవచ్చు. ఇంకా మీ సెటప్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే 200 SMA తోటి 44 SMA క్రాస్ ఓవర్ తోటి ప్రైస్ యాక్షన్ లెవెల్ బ్రేక్అవుట్ అవుతే ఎంత బ్యూటిఫుల్ గా పనిచేస్తుంది అంటే అంత బ్యూటిఫుల్ గా పనిచేస్తుందండి. అండ్ మీరు ఇంతవరకు వీడియో చూస్తూ వచ్చారు అంటే మీకు ఎంతో కొంత యూజ్ అయి ఉంటది, ఎంతో కొంత నేర్చుకుని ఉంటారు కదా. అట్లీస్ట్ మీ దగ్గర ఉన్న సెటప్స్ కి ఇది కన్ఫర్మేషన్ లాగైనా యూజ్ చేసుకోవచ్చండి. నిజంగానే యూజ్ అయితే నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. నేను కమెంట్ బాక్స్ లో చూస్తాను, ప్రతి ఒక్కరి కమెంట్ కూడా చూస్తాను. అండ్ మీరు ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారు అనేది కూడా నా కమెంట్ బాక్స్ లో చెప్పండి. కమింగ్ వీడియోస్ బేస్డ్ ఆన్ దోస్ కమెంట్స్ నేను చేస్తాను. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.